హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనకి ఇక్కడ స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ అయితే వస్తుంది. ఇక్కడ చిన్న గోడ లేపాలి పైది వరకు. దీనికోసం మేస్త్రిని పిలిస్తే రూ. 1200 అయితే ఛార్జ్ అవుతుంది. మనకు మేస్త్రి పని కూడా వచ్చు కాబట్టి మనమే చేసుకోగలుగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ డబ్బు వేస్ట్ అనేది చేయకూడదు. చూడండి నేను ఎలా కడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, పూర్తి ఇసుక అయితే ఇక్కడ పడతలేదు, అందుకనే కొడుతున్నా. ఈ విధంగా కొట్టుకొని వేస్తున్నా. తూకం కూడా వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, తూకం అంటారు, గుండదారం అంటారు. ఇలా కరెక్ట్గా గుండు వేసుకుంటే గోడ అనేది వంకర పోదు ఫ్రెండ్స్. రెండు వైపులు వేసుకోవాలి. కరెక్ట్గా చూసుకున్న తర్వాత మాల వేసుకోవాలి ఫ్రెండ్స్. దగ్గరికి రైతు చూడండి ఫ్రెండ్స్, మనం గోడకు ఇలా మొలలు అనేది కొట్టుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది, ఊగకుండా గట్టిగా ఉంటుంది. ఇలా వేసుకొని మాలు కొంచెం ఒకటే వరుస కాబట్టి గట్టిగా అనేది అయితానికి సిమెంట్ ఎక్కువ వేసుకోవాలి. మనం సిమెంట్ ఫీవర్గా కలుపుకోవడం వల్ల స్టాండర్డ్ అనేది ఎక్కువ ఉంటుంది, సింగిల్ కూడా కాబట్టి. ఇదే విధంగా పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న పనులకు మేస్త్రులను రమ్మంటే వాళ్ళు రారు, టైంకి మనకు పని అయిపోతుంటుంది. ఎందుకంటే మనకు పని వచ్చు కాబట్టి నేను పెయింటింగ్ పని చేస్తా, మనకు పని వచ్చు కాబట్టి నేను చేసుకుంటున్నా మేస్త్రిని పిలవకుండా. మీకు వచ్చు కాబట్టి చేసుకుంటున్నాం. మరి రానున్న పరిస్థితి ఏంటంటే ఇక తప్పదు. కాకపోతే అన్ని పనులలో మనం కొంచెం అవగాహన ఉంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు పెయింటింగ్ పని వచ్చు, మేస్త్రి పని వచ్చు, డ్రైవింగ్ కూడా వచ్చు ఫ్రెండ్స్. డ్రైవింగ్ ఫీల్డ్ కరోనా నుంచి బంద్ పెట్టేసిన, ఎక్కడ తిరగొద్దు వెళ్ళొద్దు అని చెప్పి. అప్పుడు లాక్డౌన్ అయిపోయింది కదా, అప్పుడే డ్రైవింగ్ అనేది బంద్ పెట్టేసిన. పెయింటింగ్ పని చేస్తున్నా. ఇప్పుడు మనదే ఇల్లు కాబట్టి మేస్త్రి పని కూడా చేసుకుంటున్నా ఫ్రెండ్స్. లోపల ఈ బాత్రూమ్ కూడా నేనే ప్లాస్టింగ్ చేసేసిన, ప్లాస్టింగ్ నేనే వేసుకున్నా బాత్రూమ్కి. ఇక్కడ టైల్స్ వస్తాయి కాబట్టి ఇట్లా లైన్స్ అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్. లైన్స్ కొట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, subscribe my channel.